అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. ఈరోజు చందమామ కథలలోని 'తలలేని బంట్రోతు' అనే ఒక కథ గురించి చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక ఎర్ర చీమ ఉంది. ఒక రోజున అది ఏటిలో స్నానానికి వెళ్ళింది. స్నానం చేస్తూ చేస్తూ పాపం కాలు జారి ఏటిలో పడిపోయింది చీమ. అది నీటిలో కొట్టుకుపోయి చివరికి ఒక వంతెనకు అడ్డం పడింది. అడ్డం పడడంతోటి ఇటు నీరు అటు పోకుండా నిలిచిపోయింది. ఈ ప్రమాదం తెచ్చిపెట్టిన దుర్మార్గుడెవడా అని ఆ ఊరివాళ్ళు కత్తులు, కటార్లు, ఈటెలు తీసుకొని ఏటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వంతెనకు అడ్డంగా పడి ఉన్న చీమను చూడగానే వాళ్లకు ఒళ్ళు మండిపోయింది. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కత్తులతో, ఈటెలతో చీమక్క గారిని చీల్చి చెండాడారు. అప్పటికీ దాని మీద కసిపోని కొంతమంది యోధులు దాని చర్మం వరిచి ఊరులేని పాటి మీద ఎండేసి ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకున్నారు. తెల్లారేసరికల్లా ఆ పాటి మీద వేరులేని గరిక మొలుచుకొచ్చింది. కాలులేని లేడి అటుపోతూ ఈ గరికని తినడానికొచ్చింది. తలలేని బంట్రోతొకడు కత్తిలేని వర తీసుకొని ఆ లేటి వెంట పడ్డాడు. దోవలో వాడికి వాడి తాత తద్దిన జ్ఞాపకం వచ్చింది. ఆ చుట్టుపక్కల చూస్తే వాడికి అడుగులేని కుండ కనిపించింది. అది తీసుకొని దాంట్లో 2 సేర్లు బియ్యం పోసి పొయ్యి పెట్టడానికి రాళ్ల కోసం చూశాడు. 2 రాళ్లు మాత్రం కనపడ్డాయి. 3వ రాయికి బదులు తన మోకాలు పెట్టి వండాడు అన్నం. వాడి కర్పం కాలిపోసిన 3 సేర్లలో 2 సేర్లు కాలిపోయినాయి. ఒక సేరు మాడి మసైపోయింది. ఏం చేస్తాడు? ఈ మసే వడ్డిద్దామనుకొని బ్రాహ్మణార్థానికి 3 బ్రాహ్మణుల్ని పిలిచాడు. 2 రామన్నారు. ఒకడే అంతే చిక్కలేదు. సరే తాత తద్దినం ఇలా తగలడింది. ఇక వేట ఎలా వెలగపెడతానో అనుకుంటూ లేడి కోసం బయలుదేరాడు. అనుకున్నంత పని అయింది. గరికమేసి లేడి ఎటో పోయింది. పాపం కాళ్ళీడ్చుకుంటూ ఖాళీ చేతులతో ఇంటికి చేరాడు. మన బంట్రోతుకి 3 ఎకరాల పొలం ఉంది. అందులో 3 పుట్లు ఒడ్లు పండుతాయి. వాటిలో 2 పుట్లు తాలు, 1 పుట్టి తప్పలు. ఇంకా వాడు తినేదేమిటో మీరే ఆలోచించండి. తాలు పండినా, తప్పలు పండినా తహసీల్దార్కు శిస్తు చెల్లించక తప్పేదేముంది? ఆ 7 పండిన పంటకి మన బంట్రోతు 3 డబ్బులు శిస్తు కట్టాడు. అందులో 2 డబ్బులు చెల్లలేదు, 1 మారలేదు. తహసీల్దార్కి కోపమొచ్చి జుట్టు పట్టుకొని ఇడ్చుకురా వాణ్ణి అని తన జమానుని పంపించాడు. జమాను వచ్చి మన బంట్రోతుని పట్టుకుపోయాడు. తహసీల్దార్ గారు బంట్రోతుని 3 గుద్దులు వేయమని ఆర్డర్ ఇచ్చారు. కానీ మన బంట్రోతు పంట పండి అందులో 2 గుద్దులు తగలలేదు. 1 తప్పిపోయింది. బతుకు జీవుడా అని మళ్ళీ కొంపకు చేరుకున్నాడు. వాడికి ప్రతి ఏటా ఇలాగే జరుగుతుందట. చూశారా ఎంత అదృష్టవంతుడో!